శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 ఆగస్టు నెలలో 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో మారుతున్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులను గనక మనం గమనించినట్లయితే గనక బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 23వ తేదీ నుంచి. అలానే శుక్రుడు 25వ తేదీ నుంచి కూడా కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 27వ తేదీ నుంచి కూడా కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 3 గ్రహాలు తమ తమ యొక్క స్థానాలను మార్చుకుంటున్నాయి. అంటే ఇక్కడి నుంచి కూడా కొంత మార్పు అనేటువంటిది 12 రాశుల వారికి కూడా చోటు చేసుకోబోతోంది చెప్పుకోదగినటువంటి స్థాయిలో. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మరి ఈ మార్పులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాన్ని గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే బుధుడి యొక్క రాశి మార్పు అనుకూలం, శుక్రుడి యొక్క రాశి మార్పు ప్రతికూలం, కుజుడి యొక్క రాశి మార్పు అనుకూలం. వెరసి ఇవన్నీ కూడా మనం పోగేసి చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. సిక్స్ సెన్స్ అంటాం కదా, ఇన్స్ట్యూషన్ పవర్, ఇది బాగా ఉంటుంది. ఈ సమయం బాగుంది, ఈ సమయం బాగాలేదు, ఇక్కడ నువ్వు జాగ్రత్త పడు, ఇక్కడ నువ్వు ఇలా ఉండు, ఇటువంటి ఈ సిక్స్ సెన్స్ ఏదైతే ఉందో ఇది బాగా పనిచేస్తుంది మేషరాశి వారికి. అయితే వీరు ఈ సిక్స్ సెన్స్ చెప్పినట్టుగా వినగలగాలి, అప్పుడే ఈ ఫలితాలన్నీ కూడా వీళ్ళు పొందగలుగుతారు. అలా కాకుండా ఏదో ఒకట్లే అని చెప్పని అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మీ సిక్స్ సెన్స్ చెప్తున్నటువంటి ప్రకారంగా నడుచుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ నుండి కూడా చేయాలి. ఆర్థిక విషయాల్లో కాలం కొంత ఎదురీతగా ఉన్నది. అంటే మీ అవసరాలకు తగినంత ధనం ఉంటుంది, దానికేం తడుముకోవాల్సినటువంటి అవసరాలు రావు. మీరు రుణం కోరుకుంటే రుణం, మీరు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో డబ్బులు అయితే సమకూరుతూ ఉంటాయి. కానీ ఖర్చులు అనేటువంటి వాటిని శృతి మించి రాగాన పడకుండా ఉండేటట్టుగా చేసుకోవడంలో మాత్రం వైఫల్యం చెందుతారు. అందుకని ఈ విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఖర్చుని అవాయిడ్ చేయలేం. ఇలా ఖర్చుని అవాయిడ్ చేయలేనప్పుడు కనీసం పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా అర్థవంతమైనటువంటి ఖర్చుగా మారుతుందా లేదా చూసుకోవాలి. అలానే శుక్రుడు ఇక్కడ నీచబడి కేతుగ్రస్తుడు కూడా అవుతున్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. తరచుగా ఇద్దరికి కూడా ప్రైవసీ అనేటువంటిది దొరకడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని ఈ ప్రైవసీ దొరకడం తక్కువగా ఉంటాం. ఇదే సమయంలో ఎవరో ఒకళ్ళు మధ్యలో వాళ్ళు మాట్లాడడం, ఆ మధ్య వ్యక్తుల యొక్క మాటల వలన మీ ఇద్దరి మధ్యలో స్పర్ధలు రావడం, ఇటువంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులైనటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ప్రేమలు ఫలప్రదం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చక్కటి సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు, చక్కటి శక్తి సామర్థ్యాలు కూడా ప్రదర్శించగలుగుతారు. అంటే అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని అందిపుచ్చుకోగలుగుతారని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి కాలమే నడుస్తోంది. విదేశాలకు వెళ్ళాలన్నా, అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నా చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే కనుక ట్రాన్స్ఫర్ లాంటివి కోరుకుంటున్నారో అటువంటి వారు మాత్రం కాస్త వేచి చూసేటువంటి దూరంలో ఉండటమనేది చెప్పదగినటువంటి సూచన. చాలా అనుభవం కలిగినటువంటి రంగాలలో ఉన్నటువంటి వారు మాత్రమే కొత్తమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయడం లాంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. ఊహించినటువంటి సంఘటనలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అందం మీద మమకారం పెరుగుతుంది. ఆరోగ్య సూత్రాలు పాటించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. డ్రెస్సెన్స్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. బహుమతులు ఇవ్వడం, బహుమతులు తీసుకోవడం, రెండింటికి కూడా ఇక్కడ అవకాశాలు చక్కగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు అయితే హనుమంతుడికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం లేదా 108 ప్రదక్షిణాలు చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గనక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచబడి కేతుగ్రస్తులు అవుతున్నాడు. కానీ గోచార రీత్యా పంచమ శుక్రుడు కొంత శుభాన్ని కలగజేస్తాడని చెప్పుకోవాలి. బుధుడి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారాలు మీకు కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. ఇక్కడ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 10 రోజుల్లో వరకు మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి స్థితి లేదు. ఈ 10 రోజుల్లోనే ఆర్థిక పరంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి లావాదేవీలు ఏ ఉన్నా వాటన్నిటిని కూడా సరిచూసేటువంటి ప్రయత్నం చేసుకోవడం అనేది మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాగించుకోవడానికి, పరిచయాలు మరింతగా వృద్ధి చేసుకోవడానికి, ఎదుటివారి దగ్గర మాట తీసుకోవడానికి, చర్చలకు, వ్యాపారపరమైనటువంటి అంశాలకు,
మనకి ఎక్కడైతే గనక అనుభవం లేదు అనుకుంటున్నామో అటువంటి వాటిలో పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు ఇంప్లిమెంట్ చేయడానికి వీటన్నిటి కూడా కాలం చక్కగా సహకరిస్తోంది ఈ 10 రోజులు కూడా అని చెప్పని చెప్పుకోవాలి. చిన్నపాటి తగాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ వాటిలో కూడా మీదే పైచేయిగా కూడా కొనసాగుతూ ఉంటుంది. విద్యా, వైజ్ఞానిక రంగాల్లో ఉండేటువంటి వారు మంచి ప్రావీణ్యాన్ని కూడా కనబరుస్తారు. చక్కటి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. మానసిక ప్రశాంతతతో పాటు శారీరక సౌఖ్యాన్ని కూడా ఇక్కడ పొందగలుగుతారు. కుజుడి యొక్క ప్రతికూలతలు ఉన్నటువంటి కారణం చేత దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి మాత్రం ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలంగానే ఉంటుందని చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో అందివస్తాయి. శత్రువుల్ని బాగా కనిపెట్టుకొని ఉండగలుగుతారు. వారు వేసేటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో, అలానే తంత్ర రచన చేయడంలో, అంటే వ్యూహాలను చక్కగా ఏర్పాటు చేసుకోవడంలో మంచి దిట్టలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. సంతానం మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. అలానే నిస్సంతాన యోగంతో ఉన్నటువంటి వారు కూడా సంతానం మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. అంటే మాకు పిల్లలు పుట్టాలి, దీనికి ఇంకా మేమేం చేయాలి, లేదా ఇక్కడి నుంచి మేము ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఇట్లా సంతానమైనటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి సారించడానికి అవకాశాలు అనేటువంటి ఇక్కడి నుంచి కూడా ఇంకా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. అంటే మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట ఎదుటివారు నొచ్చుకునే విధంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో తరచుగా ఏదో ఒక వాగ్వివాదాలు అనేటువంటివి చెలరేగుతూ ఉంటాయి. వీటికి ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా ఉండడానికి అవకాశాలు ఏవి కూడా గోచరించట్లేదు. టీనేజ్లో ఉండేటువంటి పిల్లల్ని కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనేది తల్లిదండ్రులకి మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు కాస్త ఇతరత్ర వ్యసనాల వైపు దృష్టి సారించడానికి లేదా చెడు సావాసాలు చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక వారిని ఒక కంట కనిపెట్టడం అనేది మంచిది. వృషభ రాశి వారికి ఈ కాలమంతా సానుకూలంగా సాగడానికి గాను మానకొండ ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువసార్లు నిత్యం పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గనక చూసుకున్నట్లయితే వ్యయం నుంచి జన్మంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడంటే ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు ఇక్కడ నేను చెప్తోంది. అలానే చతుర్థంలోకి శుక్రుడు వస్తున్నాడు. చతుర్థ శుక్రుడు కూడా మీకు చాలా వరకు కూడా శుభప్రదంగానే ఉంటాడని చెప్పుకోవచ్చు. అలానే ద్వితీయంలోకి బుధుడు వస్తున్నాడు. ఈ ద్వితీయ బుధుడు మీకు అంత యోగదాయకమైనటువంటి గ్రహం అయితే మాత్రం కాదు. కనుక వెరసి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల వరకు కూడా మనం గమనించుకున్నప్పుడు మొండితనం అనేది బాగా పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఎక్కడ ఎవరు ఏం చెప్పినా కానీ దాన్ని వెంటనే నమ్ముతారు. సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోకుండా ఏదో సాధించాలనేటువంటి తపనతోటి ప్రతిదానికి కూడా శ్రీకారం చుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. అలానే హాబీస్ మీద కూడా కాస్త ఎక్కువగా దృష్టిని సారిస్తారు. మానసిక ప్రశాంతతగా అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. గౌరవ మర్యాదల కన్నా కూడా అయినంత వరకు కూడా మీ సుఖ సంతోషాలకే అధికమైనటువంటి ఆదరణ ఇవ్వడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఇలా చూసుకుంటున్నప్పుడు ఏమవుతోందంటే కనుక ఈ యొక్క మిథున రాశి వారికి కొద్దిపాటి జాగ్రత్తలు అవసరమవుతున్నాయి. ఎక్కడెక్కడ ఆర్థిక విషయాల్లో, అలానే వృత్తి ఉద్యోగాల పరంగా. మూడవది వచ్చి రిలేషన్స్ దెబ్బతినకుండా కాపాడుకోవడంలో. వీటి వరకు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఖర్చు పెట్టేటప్పుడు ఈ రూపాయి అర్థవంతమైనది అవునా కాదా, అలానే మీరు ఎక్కడైనా సరే అప్పు చేద్దాం అనుకున్నట్లయితే కనుక ఆ వడ్డీ భవిష్యత్తులో మీరు కట్టగలరా లేరా, ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ స్థిరాస్తులు ముండిగా ఏర్పాటు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు మాత్రం చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఇది మీకు అనుకూలంగా ఉండేటువంటి అంశం. విద్యార్థులకు కూడా ఇక్కడ కాలం అనుకూలంగా ఉంది. ముఖంలో ఉండేటువంటి వర్చస్సు కూడా చక్కగా పెరుగుతుంది. మాట తీరు చాలా ఆకట్టుకునే విధంగా ఎదుటివారిని ఉంటుందని చెప్పుకోవాలి. సంఘంలో చక్కటి పలుకుబడి అనేటువంటిది కూడా పెరుగుతుంది. అలానే మాటల విన్యాసం, మాటల గారిడితోటి ఎదుటివారిని బాగా ఆకట్టుకోగలుగుతారు. ముఖ్యంగా రిప్రజెంటేటివ్స్గా జాబ్స్ చేసేటువంటి వారు, ఎవరైతే టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఉద్యోగాలు మారాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా కలిసి వస్తాయని చెప్పనే చెప్పుకోవచ్చు. అయితే అయినప్పటికీ కూడా శ్రమ లేకుండా మాత్రం ఈ యొక్క ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు ఈ కాలం వెళ్ళడానికి అవకాశాలు లేవు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని మాత్రం చివరి వరలో మీరు అందుకోగలుగుతారు. ప్రతిదీ కూడా ఊరిస్తూ ఉంటుంది. మీరు అనుకున్నంత లాభాలు పొందలేకపోయినా అంతో ఇంతో మేలు మాత్రం పొందగలుగుతారు. గడిచినటువంటి 10 రోజుల కన్నా ఈ 10 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. కొత్తమైనటువంటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ప్రేమలు కూడా ఫలప్రదమవుతాయి. వివాహాది శుభకార్యాలను కూడా మీరు అనుకున్నటువంటి ప్రకారంగా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకొండ ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాని అనునిత్యం పారాయణ చేస్తూ ఉండండి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలో సంచారం చేసేటువంటి బుధుడు కావచ్చు, వ్యయంలోకి రాశి మార్పు చెందుతున్నటువంటి కుజుడు కావచ్చు, కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తున్నారు. కనుక ఈ యొక్క 27వ తేదీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. తృతీయ శుక్రుడు మాత్రం కొంత శుభాన్నే కలగజేస్తాడు. వెరసి ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆర్థికంగా నాకు బోల్డ్ ఖర్చు ఉంది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పడగాలి, నా పరిస్థితి ఏమిటి అని ఎదురు చూసేటువంటి వారికి చక్కటి లోన్స్ అనేటువంటివి లభిస్తాయి. అది చేబుదులుగా కావచ్చు, బ్యాంకు రూపాల్లో కావచ్చు, ఏ రూపంలో అయినప్పటికీ కూడా మీరు కోరుకున్నటువంటి రుణాలు అనేటువంటివి లభిస్తాయి. అంటే ఆర్థిక వెసులుబాటు కోసం చేసే ప్రయత్నాలు ఇక్కడ మీకు ఊరటను కలగజేస్తాయి. మనీ రొటేషన్ అనేటువంటిది హ్యాపీగా సాగుతున్నది అని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు నెలకొని ఉంటాయి. ఎక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు గోచరించట్లేదని కూడా చెప్పుకోవచ్చు. వేళకు నిద్రాహారాలు మాత్రం కొరబడతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచవలసినటువంటి కాలంగానే దీన్ని చెప్పక తప్పదు. చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. క్షణాన్ని వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అది పని రూపంలో కావచ్చు, లేకపోతే కనుక ఏదన్నా సరే కొంచెం రిలాక్స్ అవ్వడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఏ రూపంలో అయినా కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వీళ్ళతో కనుక మనం మాట్లాడినట్లయితే మనకు ఉండేటువంటి కష్టం తీరిపోతుంది, వీళ్ళు మనకి మంచి సలహా ఇవ్వగలుగుతారని ఎదుటి వారికి ఆ ఫీల్ వచ్చే విధంగా చేయగలుగుతారు. విడాకుల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఒక క్లారిటీ అనేటువంటిది కూడా ఈ సమయంలో ఏర్పడుతుందని చెప్పుకోవాలి. ప్రేమల వల్ల మేము మోసపోతున్నామా, లేకపోతే ఈ ప్రేమలు మేము నమ్మచ్చా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ ఒక క్లారిటీ అనేటువంటిది ఈ కాలంలో ఏర్పడుతుంది. మొక్కుబళ్ళు తీర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైద్యపరమైనటువంటి సంప్రదింపులన్నీ కూడా కలిసి వస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయని చెప్పుకోవాలి. ఆగిపోయినటువంటి పనులలో కదలికలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట్లో కాస్త చికాగ్గా ఉన్నా కానీ 10 రోజుల్లో రాను మీకు యోగాలు అనేటువంటివి పెరుగుతాయి. కాలం అనుకూలంగా ఉంది. ఏదైతే కుజుడి వల్ల కావచ్చు, బుధుడి వల్ల కావచ్చు కలుగుతున్నటువంటి ప్రతికూలతలు ఉన్నాయో ఇవన్నీ కూడా తర్వాత కాలం నుంచి ప్రారంభమవుతున్నాయి ఎక్కువగా. కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ లోపుగానే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారు మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 27వ తేదీ నుంచి కూడా కుజుడు సంపూర్ణమైనటువంటి బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలానే శుక్రుడి యొక్క రాశి మార్పు కూడా యోగదాయకంగానే ఉంది. బుధుడి యొక్క రాశి మార్పు మాత్రం కొంత ప్రతికూలతను కలగజేస్తున్నది అని చెప్పని చెప్పుకోవాలి. ఈ కాలాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే కనుక ఆర్థిక విషయాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పెట్టుబడులు పెట్టడానికి, క్రయ విక్రయాల మీద దృష్టిని సారించడానికి, అనువంశికంగా వచ్చేటువంటి ఆస్తుల విషయంలో తుది నిర్ణయాలు తీసుకోవడానికి, కోర్టు కేసులను బయట పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు, రహస్య శత్రువులను కనిపెట్టడానికి, వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పెను మార్పులకు ఈ కాలం చక్కగా యోగిస్తున్నది అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పెను మార్పులు ఏవైతే వస్తున్నాయో అవి పూర్తి స్థాయిలో యోగిస్తాయా లేదా అనేది మాత్రం వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి చూసుకోవాలి. మీరు మాత్రం ఖచ్చితంగా వీటిలో మార్పును కోరుకుంటారు, చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని మాత్రం చెప్పక తప్పదు. చక్కటి గౌరవాన్ని, హోదాన్ని కూడా కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఎదిరించడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారిలో కూడా ఇక్కడ అంతో ఇంతో అభిరుచుల మీద ఎక్కువగా దృష్టి సాగుతుంది. ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. వాస్తు సంబంధమైన విషయాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. పాత వస్తువులను అమ్మేయడం, మళ్ళీ తిరిగి కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోవడం ఇలా సాగుతూ ఉంటుంది. చక్కటి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. కోపం అనేటువంటి దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. శని కావచ్చు, రాహు కావచ్చు కొంత ప్రతికూలంగా ఉంటాం. అలానే జన్మంలో ఉన్నటువంటి రవి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నటువంటి కారణం చేత కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి అనేటువంటి నిర్ణయానికి మాత్రం రాక తప్పదు. ఆ కొన్ని విషయాలు ఎక్కడ ఇంట్లో ఉండేటువంటి వారు చెప్పిన దాన్ని వెంటనే నమ్మడం, లేదా వారిని పూర్తిగా పూచిక పుల్ల కింద తీసి పక్కన పెట్టడం, ఇటువంటివి ఎంత మాత్రం కూడా పనికిరావు. కనుక ఈ విషయాల్లోనూ అలానే అన్నీ నాకు తెలుసు, నువ్వేం నాకు సలహా చెప్పక్కర్లేదు అనేటువంటి అహంభావ ధోరణి కనబరచకుండా ఉండేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తాకట్టు పెట్టిన వస్తువులు విడిపించుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇచ్చినటువంటి అప్పులు వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు ఈ కాలం చాలా అనుకూలమైనటువంటిది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశాలు లేకపోలేదు. మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి సింహరాశి వారి కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక గమనించుకున్నట్లయితే జన్మంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు.
ద్వితీయ భాగ్యాధిపతి నీచలో ఉన్నప్పటికీ కూడా ఈ జన్మంలో గోచార రీత్యా కొంత శుభుడే కనుక కొంతవరకు యోగిస్తాడు. కానీ కేతువుతో కలుస్తున్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా తాను ఇచ్చేటువంటి యోగాలు నిదానంగా ఇస్తాడు అని మాత్రం మనం చెప్పక తప్పదు. అలానే దశమంలోకి ప్రవేశిస్తున్నటువంటి కుజుడు సంపూర్ణమైనటువంటి దోషాన్ని కలగజేస్తున్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. లగ్నాన్ని, చతుర్థాన్ని, పంచమాన్ని కూడా కుజుడు వీక్షిస్తున్నటువంటి కారణం చేత కొంత ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయి. ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు మాత్రం సంపూర్ణంగా మీకు యోగిస్తాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే గురుబలం లేదనుకుంటున్నారు కన్యారాశి వారికి. గురుబలం ఉండబట్టే మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నా ఆయన మిమ్మల్ని చక్కగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు. గురువుతో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏవి కూడా అసలు కన్యారాశి వారికి లేవు. గురుబలం వలనే మీరు సర్వదా చక్కగా రక్షింపబడుతూ వస్తున్నారని చెప్పని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ కాలం అంటే 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి కాలాలు కనుక మనం చూసుకున్నట్లయితే రాను రాను యోగాలు పెరుగుతూ వెళ్తాయి. మొదట్లో మాత్రం కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఎవరిని నమ్మకూడదు, నమ్మిన వారే మోసం చేస్తున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకునేటువంటి వారు లేరు, ఇలా ఉండేటువంటి మీ భావజాలం నేను ఒకరికి ఉపయోగపడటమే తప్ప నాకెవరు ఉపకరించట్లేదు, ఇట్లా ఉండేటువంటి భావజాలం రాను రాను మారుతుంది. ఎవరికి ఎవరు ఈ లోకంలో, మనం ఎవరిని పట్టించుకోకుండా నా చిన్నారి బొజ్జకి శ్రీరామరక్షగా ఉండటమే మంచిది, ఇలా ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరు వెన్ను తట్టుకొని మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సబబే అని 10 మంది కూడా మీతో ఏకీభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం. కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయాల్లో అది కూడా 27వ తేదీ తర్వాత నుండి చేసేటువంటి కొనుగోళ్లు ఏవైతే ఉంటాయి వీటి విషయాల్లో మాత్రం 1-2 సార్లుగా ఆలోచించుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కొంచెం 27వ తేదీ తర్వాత నుంచి కూడా నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది కూడా పెరగడానికి అవకాశాలు లేకపోలేదు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. సున్నితమైనటువంటి మనస్కులు కన్యారాశి వారు కనుక మీ మనస్సు నొచ్చుకునేటువంటి సంఘటనలు ఏమైనా జరిగినట్లయితే కనుక కంగారు పడకండి. రాబోయేటువంటి కాలం మళ్ళీ అనుకూలంగానే మారుతుంది. గురుబలం ఉన్నప్పుడు ఇటువంటి ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకొని నిలబడవచ్చు. ఏమైనా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక 27వ తేదీ వరకు కాలం అనుకూలంగా ఉంది. మళ్ళీ మొదటి 3-4 రోజులు కూడా అనుకూలంగా లేవు. అంటే ఆ మధ్య కాలాల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చక్కగా సజావుగా సాగిపోతాయి. అలానే శుభకార్య ప్రయత్నాలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, స్నేహాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. వీటిలో కూడా పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం ఇవి గోచరించడం లేదు. కొంత అనుకూలమైనటువంటి మార్పే ఇది. ఏమైనప్పటికీ కన్యారాశి వారి కాలం అంతా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. కారణం ఏమిటి? అష్టమ కుజుడి యొక్క దోషం 27వ తేదీ నుంచి కూడా తొలగిపోతోంది. అష్టమ గురుడితో పాటు అష్టమ కుజుడు పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇంచుమించుగా పోయిన నెల 13వ తేదీ నుంచి కూడా తులారాశి వారిని ఊహించని ఖర్చులు, ఊహించని సంఘటనలు, ఊహించినటువంటి అవమానాలు, అనుకున్న పని ఏది సాధ్యపడకపోవటం, ఇలా ఉక్కిరి విక్కిరి అయిపోతున్నటువంటి తులారాశి వారికి కాస్త 27వ తేదీ తర్వాత నుంచి కూడా కుజుడు కొంత సానుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అంటే భాగ్యంలో కుజుడేం పెద్ద యోగకారకుడు కాకపోయినా అష్టమంలో ఉన్నంత చెడు చేయడానికి అవకాశాలు అనేటువంటివి మాత్రం తక్కువ అనే మనం చెప్పుకోవాలి. అలానే దశమంలో బుధుడి యొక్క సంచారం కూడా చాలా వరకు అనుకూలమైనటువంటిదే. అంటే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచబడి కేతుగ్రస్తుడు కావటం అనేది కొంత ఆలోచించదగినటువంటి అంశమే అయినప్పటికీ కూడా వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత యోగాన్ని కలగజేస్తాడు. వెరసి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు అనేటువంటివి ఇక్కడి నుంచి ఇంకా కలిసి రావటం అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. గతంలో ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వసూలు చేసుకోవడానికి అంటే ఇక్కడ తగాదా పడితేనో మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాల ద్వారానో ఇవి వసూలు చేసుకోగలుగుతాం అనుకున్నట్లయితే అటువంటి వాటి మీద దృష్టి సారించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇంటికన్నా కూడా వర్క్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదురవుతున్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు 27వ తేదీ తర్వాత నుంచి అని కూడా మనం చెప్పుకోవాలి. ఉన్నత పదవుల కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారు కూడా ఈ సమయంలో కనుక ఎఫర్ట్స్ కొంచెం ఎక్కువగా పెట్టినట్లయితే
తాడో పేడో తేల్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోందని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, భగవద్భక్తి ఎక్కువగా ఉంటుంది, సంప్రదాయాల పట్ల మక్కువ అనేటువంటిది పెరుగుతుంది, విజయాలను ఎలా అయినా సరే చేకూర్చుకోవాలనుకునేటువంటి పంతం కూడా పెరుగుతుంది. విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పొగడ్తలకు లొంగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారికి 27వ తేదీ తర్వాత నుంచి కొంత ఊరట రావడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా గురుడొకడు శనొకడు ఈ రెండు గ్రహాలని కనుక కాస్త కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే కనుక తులారాశి వారు మరింతగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ కాలాల్లో పొందగలుగుతారు. నూతనమైనటువంటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. క్షణం తీరిక లేకుండా ఉంటారు. మీ పాతవైనటువంటి హాబీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి ఇక్కడ రీస్టార్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. భగవంతుడు మీ ఎందున్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. తులారాశి వారు మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ శుభాన్ని కలగజేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకుంటే 27వ తేదీ నుంచి కూడా కుజుడు అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. రాస్యాధిపతి అయినటువంటి కుజుడు శత్రుక్షేత్రంలో అష్టమంలో సంచారం చేయడం అనేది వృశ్చిక రాశి వారికి అంత సానుకూలమైనటువంటిది అయితే మాత్రం కాదు. అలానే భాగ్యంలో సంచారం చేసేటువంటి బుధుడు కూడా మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి పెద్దగా అవకాశాలు ఏవి కూడా గోచరించట్లేదనే చెప్పుకోవాలి. అంటే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గోచార రీత్యా మీకు కొంత సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎంత నీచబడినా ఎంత కేతుగ్రస్తుడైనప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చాలా అవసరం. ఎక్కడెక్కడ ఈ జాగ్రత్తలు అంటే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎదుటివారిని నమ్మినట్లయితే మోసపోతారు. అందుకని ఎవరిని కూడా నమ్మకుండా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోండి. మీకు బాగా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది ఆర్థిక విషయాల్లో అంటే పెట్టుబడి పెట్టడంలో కావచ్చు, లేకపోతే రుణాలు తీసుకునే అంశాల్లో కావచ్చు, మీకు అరిచైనా మంచి చెప్తారనుకునేటువంటి ఖచ్చితమైనటువంటి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విస్తరించడానికి గాను చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. అంటే పరిచయాలు విస్తరింపజేసుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులైనటువంటి వారు కూడా కొత్తమైనటువంటి వ్యాపార సంస్థలను మరింకో దాన్ని ప్రారంభం చేయడం కావచ్చు, లేకపోతే ఉన్న దాంట్లోనే కాస్త పనివారిని ఎక్కువగా నియమించుకోవడం కానీ ఇట్లా డెవలప్ అవ్వడానికి ఎక్కువగా ఫోకస్ పెడతారని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక సహోద్యోగులతో అంతగా సరిపడదు, లేదా బాస్ తోటి తరచుగా ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని మీగ్గా మీరే అన్ని పనులు చేసుకుందాం అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఆర్థికంగా ఇందా చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించుకుంటూ దీంతోపాటు ఖర్చులను నియంత్రణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పైగా ఈ ఖర్చులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి మీ నుంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవచ్చు, మామూలు బట్టలు వేసుకోవచ్చు, కానీ మీ బ్రాండ్ మీద పెట్టినంత దృష్టి మిగతా వాటి మీద పెట్టరు. అంటే ప్రతి దాంట్లోనూ నాణ్యత, బ్రాండ్ ఇట్లా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఖర్చులు పెంచుకోవడానికి మీ వైపు నుంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. అలానే చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. చెడు ప్రవర్తన కలిగినటువంటి వారు స్నేహితులుగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని ఇక్కడ స్నేహాల విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము దీన్ని బాగా కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అకారణమైనటువంటి కోపాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మాట తీరు అంత అనుకూలంగా ఉండదు. చెప్పే విషయాలు బాగున్నా చెప్పేటువంటి విధానం కొంత ప్రతికూలంగా ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. కనుక కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 27వ తేదీ నుంచి కుజుడి యొక్క బలం తగ్గుతోంది. చతుర్థంలోకి ప్రవేశించినటువంటి కుజుడు మీ రాశిని వీక్షించడంతో పాటుగా దశమ ద్వితీయాల్ని కూడా కాస్త ప్రభావితం చేస్తున్నాడు. కనుక ఇంకా ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ధనుసు రాశి వారికి ప్రారంభమవుతోంది. ఇంకెక్కడి నుంచి కూడా ఒక నెలన్నర వరకు అని కూడా చెప్పుకోవాలి. అష్టమంలో ఉన్నటువంటి బుధుడు మాత్రం మీకు చక్కగా సహకరిస్తాడు. గోచారరీత్యా అష్టమ బుధుడు అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏవి కూడా ఇచ్చేటువంటి వాడు కాడు. అలానే దశమంలో ఉండేటువంటి శుక్రుడు కూడా మీకు కొంత ప్రతికూలతలనే కలగజేయబోతున్నాడు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలాలే ఉన్నాయి ధనుసు రాశి వారికి ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే. ఏమిటి ప్రతికూలతలు అని కనుక ఆలోచించుకున్నట్లయితే మనస్సు ఎప్పుడు కూడా చెడు వైపు ప్రేరేపణ చేస్తూ ఉంటుంది.
ఏదైనా ఒక పని మొదలు పెడితే విపరీతమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అన్ని ఆటంకాలను తట్టుకొని నిలబడి చిట్ట చివరికి ఏదైనా సాధించినా దీనివలన తృప్తి లోపం అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఇతరులు మీరు చేసేటువంటి మంచిని గుర్తించక మిమ్మల్ని నిందించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు కొంచెం విభేదాలు లాంటివి పెరుగుతాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రి కూడా కాస్త ఇక్కడ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. బెంచ్ మీద ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఉద్యోగస్తులైనటువంటి వారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. లేదా నా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని ఆలోచిస్తున్నటువంటి వారు కూడా వెంటనే ఇంకా ఉద్యోగాలు చూసుకొని అలర్ట్ అవ్వాల్సినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. కోరుకున్న ఉద్యోగం, కోరుకున్న ప్యాకేజ్, కోరుకున్నటువంటి జీవితాలు అటువంటి వాటి కోసం ఇదంతా సానుకూలమైనటువంటి సమయం కాదు. కొంచెం అడ్జస్ట్ అవుతూ నిదానంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఇబ్బంది లేకుండా మీకున్నటువంటి ఈ చికాకైనటువంటి కాలాన్ని హాయిగా నెట్టుకురాగలుగుతారు. అందుకని ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. ఇష్టాన్ని కాస్త పక్కన పెట్టి సర్దుకుపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక చాలు, మీరు అన్నింట్లో కూడా మళ్ళీ తిరిగి విజయాలు సొంతం చేసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అధికారుల యొక్క ఆగ్రహానికి గురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ భూ సంబంధమైనటువంటి వాటి వలన లాభాలను కూడా పొందగలుగుతారు. ఆలోచన శక్తి అనేటువంటిది చక్కగా బాగుంటుంది అని చెప్పుకోవాలి. సుఖాలకి పొందడానికి లేదా సుఖాలు పొందడానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని సానుకూలపరచుకోవడానికి, సమకూర్చుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా దోహదపడుతోందని కూడా చెప్పుకోవచ్చు. కనుక వాటి మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్దాం అనుకున్నాం కానీ మాకు వీసా రిజెక్ట్ అయింది, లేదా రకరకాల కారణాల చేత మేము విదేశాలకు వెళ్ళలేకపోతున్నాం అనుకునేటువంటి వారు కాస్త వేచి చూచేటువంటి దూరంలో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇదంతా అనుకూలమైనటువంటి సమయం కాదు ఇటువంటి వాటికి. అలానే ఇంకా ఇక్కడి నుంచి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే కనుక బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో, తలనొప్పి వంటి వాటితో బాధపడుతున్నారో, కొంచెం సైట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనుకున్నటువంటి వారు ఉన్నారో, ఇటువంటి వారు కూడా ఇక్కడి నుంచి కూడా ఆరోగ్యమైనటువంటి జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి మానకుండా ధనుసు రాశి వారు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ, లేదా 108 ప్రదక్షిణాలు చేయడం కానీ చెప్పదగినటువంటిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 27వ తేదీ నుంచి కూడా కుజుడు షష్టమంలోకి ప్రవేశిస్తాడు. ఇది చక్కటి కుజ బలాన్ని మీకు కలగజేసేటువంటి కాలంగా చెప్పుకోవాలి. సప్తమంలో ఉండేటువంటి బుధుడు మీకు కొంత ప్రతికూలతను కలగజేస్తాడు. భాగ్యంలో సంచారం చేయబోతున్నటువంటి శుక్రుడు కూడా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాడే గోచారరీత్యా అయినా ఈ రాశికి యోగకారకునైనటువంటి శుక్రుడు నీచబడటం, కేతువుతో కలిసి ఉండటం వల్ల ఆ యోగాలు అంతగా కలిసి రావడానికి అవకాశాలు లేవు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయి, పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. ఏమిటి ఆ చిన్నపాటి ఇబ్బందులు కూడా? మీ మీద కాస్త రూమర్స్ ప్రచారంలో ఉంటాయి. మీకు అహంకారం పెరిగిందని, మీరు ఎవరి మాట వినట్లేదని, మీరు ఎవరిని పట్టించుకోవట్లేదని, మిమ్మల్ని మాత్రమే మీరు చూసుకుంటున్నారని, గతంలో ఇతరులు మీకు చేసినటువంటి మేలు మీరు మర్చిపోయారని, ఇటువంటి దెప్పి పొడుపులు, మీ వెనకాల మీ గురించి వ్యంగ్యంగా మాట్లాడుకోవడానికి, మీ ముందు కాస్త పుల్ల విరుపు మాటలు మాట్లాడి మీలో ఉన్నటువంటి ఈగోని కాస్త రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడానికి వీటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి విషయాలు కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాలకి చాలా అనుకూలమైనటువంటి కాలం. మొండి బాకీలు రాబట్టుకోగలుగుతారు. తీరట్లేదు అనుకునేటువంటి రుణాలు తీర్చుకోవడానికి కూడా కొత్తమైనటువంటి మార్గాలు కనబడతాయి. బద్ధకం అనేటువంటి దాన్ని మాత్రం దరిచరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వారు ఇక్కడ కనుక వైద్యులను సంప్రదించినట్లయితే మంచి ఫలితాలను కూడా మీరు చవి చూడగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో వస్తున్నటువంటి స్పర్ధలకు చక్కటి పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయని చెప్పుకోవాలి. అర్థవంతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త లౌక్యాన్ని కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. 27వ తేదీ తర్వాత నుంచి కూడా మీకు ముఖ్యంగా ఈ ఆర్థికమైనటువంటి అంశాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కనుక అక్కడ వాటి మీద దృష్టిని పెట్టండి. 27వ తేదీ తర్వాత నుంచి కూడా కొనుగోళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం, పెట్టుబడులకు అనుకూలమైనటువంటి కాలం, రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి కాలం, మూలకబడినటువంటి పనుల్లో కదలికలు తీసుకురావడానికి, పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ను వసూలు చేసుకోవడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఎవరికైతే కనుక రావాల్సినటువంటి ధనం ఆగిపోయిందో, 2 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు రావట్లేదని చెప్పిన కూడా ఎదురు చూస్తున్నారో వారికి ఈ మాసాంతంలో అవన్నీ కూడా చేతికి అంది రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద కొద్దిపాటి జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం ఈ యొక్క మకర రాశి వారికి సరిపోతుందని మనం చెప్పుకోవచ్చు.
మరింత సానుకూలమైన ఫలితాలు సొంతం చేసుకోవడానికి మకర రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని రోజు 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉంటాం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 27వ తేదీ నుంచి కూడా కుజుడు చతుర్థంలో నుంచి పంచమంలోకి మారుతున్నాడు. అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోతోంది. ఇది ఒకందుకు మంచిదే అయినా పంచమంలో ఉన్నటువంటి కుజుడు కూడా దోషప్రదాతే. పైగా పంచమంలో కుజుడు ఉండటము దోషమే, ఆయన దృష్టి అష్టమం మీద పడుతుంది, ఇది కొంత దోషమే. అట్లానే ఇతరత్రా దృష్టిలు కూడా చూసుకున్నట్లయితే వ్యయం మీద కూడా కుజుడి యొక్క దృష్టి ఉంటుంది. ఇది కూడా కొంత మీకు ప్రతికూలమైనటువంటిదిగానే చెప్పుకోవాలి. ఇక్కడ తతిమా గ్రహాలు అంటే బుధుడిని కనుక చూసుకున్నట్లయితే 6వ బుధుడు సంచారం చేస్తాడు. ఇది కొంత యోగదాయకంగా ఉంటుంది. నీచబడి కేతుగ్రస్తుడైనప్పటికీ అష్టమంలో ఉండేటువంటి శుక్ర యొక్క సంచారం కూడా మీకు కొంత యోగదాయకంగానే గడుస్తుంది అని చెప్పని చెప్పుకోవాలి. ఈ శుక్రుడి యొక్క రాశి మార్పు 25వ తేదీ నుంచి వస్తుంది. ఏమైనప్పటికీ ఆర్థికంగా మాత్రం కుంభరాశి వారికి ఇక్కడ వెసులుబాటు రావట్లేదు. ఇదొక్కటే మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఇంకెక్కడి నుంచి ఒక నెలన్నర వరకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. విశేషించి హఠాత్తుగా ఖర్చులు వస్తాయి, హఠాత్తుగా కొన్ని విషయాలు తెలుస్తాయి, హఠాత్తుగా ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. ఇవన్నీ గట్టెక్కుతారు, కానీ ముందైతే ఉలిక్కి పడతాంగా. ఆ ఉలికిపాటు వలన తర్వాత గట్టెక్కినప్పటికీ కూడా ఏమిటి ఈ జీవితం, ప్రతిదీ కూడా పోరాటంగా సాగుతోంది అనేటువంటి ఒక నిరుత్సాహం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ నిరుత్సాహాన్ని దరిచేరనించుకోకుండా ఎవరైతే కనుక యుద్ధానికి వెళ్ళేటువంటి అర్జునుడు ఎంత గాంభీర్యంగా ఉంటాడో అంత చక్కగా ఉండగలుగుతారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా దూసుకుపోగలుగుతారు. కనుక యోగా ప్రాక్టీస్ చేయండి, చక్కగా ప్రాణాయామం చేయండి, మీలో ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. రెచ్చగొట్టేటువంటి వారు లేదా మీరు కేసులు పెట్టడం మీకేం పర్వాలేదని చెప్పేటువంటి వారు, ఇప్పుడు నువ్వు అప్పు చేసినా ఏం పర్వాలేదులే, తర్వాత నీకు ఉత్తరోత్తర ఏమైనా ఇబ్బందులు వచ్చినా నేనున్నా కాదు నిన్ను ఆదుకుంటాను అని చెప్పేటువంటి వారు, ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి వారిని నమ్మకండి. ఇంట్లో ఉండేటువంటి వారి మాటలు కూడా కాస్త పరిగణలోకి తీసుకోండి. వాళ్ళు చెప్పేది రుచించకపోయినా, వాళ్ళ ముందు అవుననో కాదనో చెప్పకపోయినా, తర్వాత కాస్త ఒంటరిగా కూర్చున్నప్పుడైనా అందులో ఉండేటువంటి సాధ్యాసాధ్యాలను ఆలోచించైనా సరే నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు చెప్పేటువంటివి కావచ్చు, ఒక స్థాయిలో ఒక హోదాలో ఉండేటువంటి పెద్దవారు చెప్పేటువంటివి కావచ్చు, మీకు పట్టాన నచ్చడానికి అవకాశాలు గోచరించడం లేదు. అమ్మకాలకి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటిదాకా నాకు ఇంత ధరొస్తే తప్ప అమ్మను అనేటువంటి వారు కూడా ఏదో ఒకటి ఎంతో కొంత ముందు దీన్ని అమ్మేస్తే అయిపోతుందిలే అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకెక్కడి నుంచి ఈ నెలాఖరు తర్వాత నుంచి కూడా ఒక నెలన్నర వరకు అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అయితే 6వ ఉన్నటువంటి బుధుడి వలన కాస్త శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. చక్కటి ధైర్య సాహసాలను మాత్రం కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. కోర్టు కేసులు లాంటివన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ మిశ్రమంగా ఉన్నటువంటి ఈ కాలంలో ఆర్థిక విషయాలు ఒక్కదాన్ని నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, వీటిలో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు బాగా బాధిస్తాయి. అలానే పైల్స్ లాంటివి కూడా కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ గుద సంబంధమైనటువంటి అనారోగ్యాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి దోషాలు తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని 8 సార్లకి తగ్గకుండా పారాయణ చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు 27వ తేదీ నుండి చతుర్థంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మీకు కొంత ప్రతికూలతలనే ఇస్తుంది. అయితే చతుర్థంలో సంచారము మంచిది కాదు. కుజుడి యొక్క వీక్షణాలు సప్తమానికి ఉన్నాయి, అష్టమానికి ఉన్నాయి. ఇవి కూడా అంత మంచివైనటువంటివి ఏమీ కావు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. అలానే బుధుడిని కనుక చూసుకున్నట్లయితే పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి యొక్క పంచమ సంచారం కూడా మీకు ప్రతికూలతల్ని కలగజేసేటువంటిదే. అలానే 7వ ఇంట్లో ఉండేటువంటి శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు దోషాన్ని కలగజేసేదే. కనుక వెరసి మీనరాశి వారికి గ్రహగతులు కొంత ప్రతికూలంగా రాను రాను మారుతూ వస్తున్నాయి. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ పనైనప్పటికి కూడా అయ్యేంత వరకు కూడా అది అయ్యింది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోవడానికి లేదు. ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా అట్టిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మూడో కంటికి ఏ చిన్న విషయం తెలిసినా కూడా అది 10 మందికి కూడా బయటికి ప్రాగుతుంది. కనుక కొంచెం జాగ్రత్తలు అనేటువంటివి మాత్రం ఇంకెక్కడి నుంచి కూడా వారికి చాలా అవసరం అని చెప్పని మనం చెప్పుకోవాలి. చక్కటి తెలివితేటలు ఉంటాయి. మీ మేధస్సు మీకు తప్ప అందరికీ ఉపయోగపడుతుంది. ఎదుటివారికి మీరు ఇచ్చే సలహాలన్నీ బాగుంటాయి. అవే సలహాలు మీరు అప్లై చేస్తే మాత్రం ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు తరచుగా వేధిస్తూ ఉంటాయి. ఇవి చికాకు పెట్టే అనారోగ్యాలుగా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేవి కావు, ప్రశాంతంగా ఇంట్లో ఉండదగినవి కావు. అలానే కొంచెం చూద్దాంలే,
చేద్దాంలే లాంటి లేజీనెస్ కూడా పెరుగుతుంది. ఒక అశ్రద్ధ అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. గౌరవ మర్యాద విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఇక్కడ తతిమ విషయాలు కూడా మనం కాస్త గమనించుకున్నట్లయితే కనుక మీకు అనవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చి చేరుతూ ఉంటాయి. అది మీరు కావాలని కొని తెచ్చుకునేటువంటివి ఏం కావు. అవి అలా చేరుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే చిన్నపాటి గాయాలు తగలడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని కూడా చెప్పుకోవాలి. కుట్రలు, కుతంత్రాలు వీటిని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండవలసినటువంటి కాలం. ఇది శత్రువులకు బలాన్ని చేకూర్చేటువంటి కాలం. కనుక ఎవరు మీ వారో ఎవరు కాని వారో తెలుసుకోవడంలో కూడా మీరు కొంత వైఫల్యం చెందుతారు కనుక జాగ్రత్తగా ఉండాలి. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఏదో సాధించేయాలని తపన, ఏం సాధించాలనే దాంట్లో క్లారిటీ మాత్రం ఉండదు. నాకెవరు సహకరించట్లేదనేటువంటి ఒక ఆవేదన, బంధువులు ఇంతమంది ఉన్నారు, స్నేహితులు ఇంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, అయినా నేనేం చేయలేకపోతున్నాను అనేటువంటి ఈ ఆవేదన ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక ఇక్కడ కొంచెం ఎవరైనప్పటికీ ఏ రంగంలో ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా ఒదిగి ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అంది వచ్చేటువంటి చిన్నపాటి అవకాశాలైనా కూడా అశ్రద్ధ చేయకూడదు. ఉన్న దాంట్లో సర్దుకుపోవటమే మీకు మేలు చేస్తుంది. ఇక్కడి నుంచి కూడా సుమారుగా ఒక నెలన్నర వరకు కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి మీనరాశి వారు పాటించుకోవడం అనేది అవసరం. మొత్తం మీద మీనరాశి వారు ఈ కాలం అంతా ఉన్నటువంటి ప్రతికూలతలను ఎదుర్కొని తట్టుకొని నిలబడడానికి గాను నిత్యం నవగ్రహ స్తోత్రాన్ని, దీంతో పాటుగా సంకష్టకర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వినాయకుడిని యథాశక్తిగా పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.